Hello all, welcome back to Toppers Tutorial Telugu explanation of Indian economy Ramesh Singh. So Ramesh Singh edition నుంచి లైన్ టు లైన్ ఇండియన్ ఎకానమీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో టుడే మనం ఇన్ఫ్లేషన్లో ఉన్నాం. సో ఇన్ఫ్లేషన్లో డిమాండ్ ఇన్ఫ్లేషన్ చెప్పాను పోయిన క్లాస్లో. సో ఈరోజు క్లాస్లో దానికి కంటిన్యూషన్. సో కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ చెప్తున్నాను. సో నా క్లాసెస్ కనుక మీకు అర్థమవుతుంటే, ఈజీగా అనిపిస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అవసరమైన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. చాలా యూజ్ ఉంటుంది మీకు, దీనివల్ల టైం చాలా సేవ్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు కూడా నా క్లాసెస్ అన్నీ వస్తూ ఉంటాయి. సో నేను ప్లేలిస్ట్లో కూడా యాడ్ చేస్తున్నాను ప్రతి ఒక్క క్లాస్ని. ఎకానమీ క్లాస్కి, ఏ క్లాస్కి ఆ క్లాస్ ప్లేలిస్ట్లో పెడుతున్నాను. సో ప్లేలిస్ట్లో మీరు చూడొచ్చు. ఛానల్ పేజ్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్తే చేసిన క్లాసెస్ అన్నీ ఉంటాయి. సో ఇప్పటిదాకా 60 క్లాసెస్ అయ్యాయి ఎకానమీలో. సెవరల్ టాపిక్స్ ఉన్నాయి. ఒక చాప్టర్ మొత్తం కూడా కవర్ చేసి ఉంది దాంట్లో. సో మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 6th, 7th చాప్టర్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. 13th చాప్టర్ కంప్లీట్ అయింది. సో ఈ చాప్టర్స్ అన్నీ మీకు అవైలబుల్గా ఉన్నాయి రమేష్ సింగ్ ఎడిషన్ నుంచి. సో వెరీ ఇంపార్టెంట్ చాప్టర్స్. చూడండి, మీకు ఒక ఓవర్ వ్యూ అనేది వస్తుంది ఎకానమీ మీద. మీరు చాలా ఈజీగా బిట్స్ క్లియర్ చేయగలుగుతారు. ఈ టాపిక్సే మనం కరెంట్ అఫైర్స్తో కనెక్ట్ చేసుకొని ఆన్సర్ చేయాలి కాబట్టి ఇది బేసిక్స్ మనకి అవసరం. సో ఫాలో అవ్వండి, ష్యూర్ మీకు ఇది యూజ్ అవుతుంది. సో కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, అన్ ఇంక్రీజ్ ఇన్ ఫ్యాక్టర్ ఇన్పుట్ కాస్ట్. సో ఇక్కడ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటని చెప్పుకున్నాం, రేట్లు పెరిగిపోతాయి. సో ఇక్కడ ఎలా ఇంక్రీజ్ అవుతుంది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అనేది? ఎలా వస్తుందంటే ఫ్యాక్టర్ ఇన్పుట్ కాస్ట్. సో దానికి తయారు చేయడం కోసం, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే మనం ఫస్ట్ చాప్టర్లో చెప్పుకున్నాం, తయారు చేయడం కోసం రేట్ పెరుగుతుంది. అప్పుడు దట్ ఈజ్ వేజెస్ అండ్ రా మెటీరియల్స్. జీతాలు కానివ్వండి, వేజెస్ ఇస్తాం కదా, లేబర్ ఛార్జెస్ ఇస్తాం, వాళ్ళ వేజెస్ కానివ్వండి, రా మెటీరియల్ యొక్క కాస్ట్ కానివ్వండి పెరగటం వల్ల ప్రైజెస్, పుషెస్ ఆఫ్ ప్రైజెస్, ఇవి పెరగటం వల్ల, వేజెస్ పెరగటం వల్ల, ముడి సరుకు పెరగటం వల్ల ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. సో ద ప్రైజ్ రైజ్ విచ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ కాస్ట్ ఈస్ కాల్డ్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. ప్రైజ్ రైజ్, ధరలు అనేవి ఏ విధంగా పెరిగితే, ప్రొడక్షన్ అంటే తయారు చేసే ఖర్చులో గనక పెరుగుంటే, ధరలు తయారు చేసే ఖర్చుకి ధరలు పెరుగుంటే అప్పుడు అది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అవుతుంది. కాస్ట్ వల్ల వచ్చిన ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ అనమాట. సో ద కైనీసియన్ స్కూల్ సజెస్టెడ్ కంట్రోల్స్ ఆన్ ప్రైజెస్ అండ్ incomes as direct ways of checking, such as inflation and moralizations, and measures to reduce the monopoly power of trade unions as indirect measures. Basically, cost push inflation is chiefly used to happen due to higher wage demanded by the trade unions during the era. So నేను సజెస్ట్ చేశారంటే, సజెస్ట్ ఆన్ కంట్రోల్ ఆన్ ప్రైజెస్ అండ్ ఇన్కమ్స్ యాజ్ డైరెక్ట్ వేస్ ఆఫ్ ప్రైజెస్ కంట్రోల్ చేయటం మీద, వచ్చే ఇన్కమ్ని కంట్రోల్ చేయటం మీద ఈ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ని ఆపొచ్చని చెప్పారు. సో టుడే ద గవర్నమెంట్ ఆఫ్ ద వరల్డ్ యూజ్ మెనీ టూల్స్ టు చెక్ సచ్ ఇన్ఫ్లేషన్స్. ఈరోజు గవర్నమెంట్ చాలా టూల్స్ పెట్టింది ఈ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి. అవేంటంటే రెడ్యూసింగ్ ఎగ్జైజ్ అండ్ కస్టమ్స్ డ్యూటీస్ ఆన్ రా మెటీరియల్స్, వేజ్ రివిజన్స్ ఎక్సెట్రా. సో ఇక్కడ కస్టమ్స్ డ్యూటీస్, కస్టమ్స్ ఎక్సైజ్ ట్యాక్స్లు తగ్గించడం, రా మెటీరియల్స్ మీద వేజెస్ తగ్గించడం, వేజెస్ మోడిఫికేషన్స్ ఇవ్వటం, ఇట్లాంటివి. సో శాలరీ మోడిఫికేషన్ లైక్ స్టాపింగ్ శాలరీ ఫర్ 1 year ఆర్ లైక్ 1 month అట్లా ఆపటం వలన కూడా ఈ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గించవచ్చు. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, ధరలు అంటే వేజెస్ పెరగడం ద్వారా, పెరగడం ద్వారా మనకి రేట్లు పెరుగుతాయి అనమాట. వాళ్ళు అది తయారు చేయడానికి కాస్ట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి. సో అటువంటివి తగ్గించడానికి రా మెటీరియల్స్ వల్లే కదా పెరుగుతుంది, రా మెటీరియల్స్ రేట్లు ఎక్కువ ఉంటుంది. సో రా మెటీరియల్స్కి రేట్లు తగ్గించడం వలన, లేబర్ ఛార్జెస్ తగ్గించడం వల్ల, కొన్ని రోజులు ఆపటం వల్ల, ఇలా చేయటం వల్ల కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ తగ్గించుకోవచ్చు. సో వాట్ ఈస్ అబౌట్ పోస్ట్ 1970? ఆఫ్టర్ ద రైజ్ ఆఫ్ ద మానిటరిస్టిక్ స్కూల్ ఆఫ్ ద ఎకానమిక్స్ ఇన్ ద ఎర్లీ 1970, మానిటరిజం డెవలప్డ్ ఇన్ ఆపోజిషన్ 1945 కైనీసియన్ ఐడియా ఆఫ్ డిమాండ్ మేనేజ్మెంట్. సో మానిటరిజం అనేది ఎలా డెవలప్ అయింది? ఆపోజిట్ టు కైనీసియన్ ఐడియాకి ఆఫ్ డిమాండ్ మేనేజ్మెంట్, కైనీసియన్ ఐడియా ఆఫ్ డిమాండ్ మేనేజ్మెంట్కి ఆపోజిట్గా మానిటరిజం డెవలప్ అయింది. ద స్కూల్ ప్రొవైడెడ్ మానిటరిస్ట్ ఎక్స్ప్లెనేషన్ for inflation, so called demand pull and cost push, which is excessive creation of money in the creation. సో ఇక్కడ ఏం చెప్పారంటే మానిటరిస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఇన్ఫ్లేషన్ అనేది, ఈ ద్రవ్యోల్బణానికి మానిటరిస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారంటే
డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ కానివ్వండి, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ కానివ్వండి ఎందుకు వచ్చిందంటే ఎక్సెసివ్ క్రియేషన్ ఆఫ్ మనీ, ఆర్థిక వ్యవస్థలో మనీ అనేది క్రియేషన్ ఎక్కువగా చేయటం వల్ల వచ్చింది. సో మనీ అనేది క్రియేషన్ ఎక్కువగా ఎలా చేస్తున్నారు, సో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్లో డిమాండ్ ఎలా పెరుగుతుంది, డిమాండ్ పెరగటం వల్ల ఇన్ఫ్లేషన్ ఎలా వస్తుంది అనేది ఇప్పుడు పోస్ట్ 1970 మానిటరిస్ట్ స్కూల్ ప్రకారం. సో ఫర్ ద మానిటరిస్ట్, and demand pull inflation is a creation of extra purchasing power to the consumer over the same level of production. What happens due to wage revisions at the micro level and deficit financing at the macro level. This is the typical case of creating extra money either by printing or public borrowing. So monetarist ఏం చెప్పారంటే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అనేది ఎలా వస్తుందంటే క్రియేషన్ ఆఫ్ ఎక్స్ట్రా పర్చేసింగ్ పవర్ టు ద కన్స్యూమర్ ఓవర్ ద సేమ్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ అలానే ఉంటుంది, మనం ప్రొడ్యూస్ చేసేది ఉత్పత్తి అలానే ఉంటుంది, కానీ వాళ్ళకి ఏమవుతుందంటే ఎక్స్ట్రా పర్చేసింగ్ పవర్ని క్రియేట్ చేస్తున్నారు, అంటే కన్స్యూమర్కి కొనుగోలు శక్తిని పెంచుతున్నారని చెప్తున్నారు. సో ఇది ఎలా జరుగుతుందంటే వేజెస్ పెంచడం వల్ల అండ్ డెఫిసిట్ ఫినాన్సింగ్ ఎట్ మ్యాక్రో లెవెల్ అప్పు తీసుకోవటం వల్ల జరుగుతుంది. సో దిస్ ఈజ్ టిపికల్ కేస్ ఆఫ్ క్రియేటింగ్ ఎక్స్ట్రా మనీ ఎదర్ బై ప్రింటింగ్. సో వేజెస్ ఎలా పెంచుతారంటే అంతటా పెరగాలి కాబట్టి వేజెస్ దానికోసం ఏం చేయాల్సి వస్తుంది, ఎక్స్ట్రా మనీని ప్రింట్ చేయాల్సి వస్తుంది, ఆ విధంగా ఎక్స్ట్రా మనీ క్రియేట్ అవుతుంది, పబ్లిక్ బారోయింగ్ అప్పు తీసుకోవాల్సి వస్తుంది. సో వితౌట్ ఈక్వలెంట్ క్రియేషన్ ఇన్ ప్రొడక్షన్ అండ్ సప్లై, టూ మచ్ మనీ చేజింగ్ టూ లిటిల్ అవుట్పుట్, ది అల్టిమేట్ సోర్స్ ఆఫ్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. సో ఇలా చేసినప్పుడు అందరి దగ్గర పుష్కలంగా డబ్బు ఉంటుంది కానీ ప్రొడక్షన్ చేయరు, వీటి మధ్యన పొంతన లేనప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, డిమాండ్ అనేది పెరిగిపోయి అందరి దగ్గర డబ్బులు ఉంటున్నాయి కాబట్టి ఇంకా రేట్లు పెంచుకుంటూ పోతారు, దానివల్ల డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, దీనికి కూడా అదే రీజన్ ఉంటుంది, క్రియేటింగ్ ఆఫ్ ఎక్స్ట్రా మనీ. సో కాస్ట్ ఎలా పెరుగుతుంది, ఇక్కడే చెప్పుకున్నాం డిమాండ్ ఎలా పెరుగుతుందని, ఆటోమేటిక్గా డిమాండ్ పెరిగినప్పుడు కాస్ట్ కూడా పెరిగిపోతుంది, అదే రీజన్ ఇక్కడ ఉంటుంది. సో సిమిలర్లీ ఫర్ ద మానిటరిస్ట్, కాస్ట్ పుష్ ఈజ్ నాట్ ఏ ట్రూలీ ఇండిపెండెంట్ థియరీ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ఇట్ హ్యాస్ బీన్ ఫినాన్స్డ్ బై సమ్ ఎక్స్ట్రా మనీ విచ్ ఈస్ క్రియేటెడ్ బై ద గవర్నమెంట్ బై అ వేజ్ రివిజన్, పబ్లిక్ బోరోయింగ్, ప్రింటింగ్ ఆఫ్ కరెన్సీ. సో కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అయినా కూడా ఏమవుతుంది, ఎక్స్ట్రా మనీ క్రియేట్ చేస్తున్నారు, ఎక్స్ట్రా మనీ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ అనేది పెరుగుతుంది, డిమాండ్ పెరిగిపోతే అందరికి ఇవ్వలేరు కదా అక్కడ సప్లై అనేది లేనప్పుడు, సో కాస్ట్ అనేది పెంచేస్తున్నారు. సో ద ప్రైస్ రైజ్ డస్ నాట్ ఆటోమేటికల్లీ replicated by the consumers purchasing. Basically people must have got some extra purchasing power created. సో ఇలాంటి ప్రైస్ అనేది జనరల్గా అందరికీ అవసరం ఉండి రాదు, వీళ్ళకి ఎక్స్ట్రా, సో ఈ విధంగా ఎక్స్ట్రా మనీ అనేది క్రియేట్ చేయనప్పుడు వాళ్ళకి అవసరాలు వస్తున్నాయి, డబ్బులు ఉంది కాబట్టి నిజంగా కావాల్సి కాదు వాళ్ళకి ఉంటుంది, ఎక్స్ట్రా మనీ ఉంది కాబట్టి ఈ కాస్ట్ డిమాండ్ అనేది పెరిగి మళ్ళీ కాస్ట్ పెరిగిపోతుందని ఇక్కడ చెప్తున్నారు. సో ఫర్ ద మానిటరిస్ట్, పర్టికులర్ లెవెల్ ఆఫ్ మనీ సప్లై ఫర్ ఏ పర్టికులర్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ హెల్దీ ఫర్ అన్ ఎకానమీ. సో ఒక పర్టికులర్ లెవెల్ ఆఫ్ మనీ సప్లై ఫర్ ఏ పర్టికులర్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్, ఒక ప్రొడక్షన్కి ఇంత లెవెల్ ఆఫ్ మనీ సప్లై ఉండటం అనేది ఒక ఆర్థిక వ్యవస్థకి ఆరోగ్యకరమైన విషయం. సో డబ్బులు ఎక్కువ ఉండిపోయి ప్రొడక్షన్ లేకుండా అందరు కొట్టుకోవటం అంత కరెక్ట్ కాదు. సో ఎక్స్ట్రా క్రియేషన్ ఆఫ్ మనీ ఓవర్ ద సేమ్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ కాజెస్ ఇన్ఫ్లేషన్. డబ్బులు ఎక్కువ అదే ఎక్కువ ఎక్స్ట్రా క్రియేషన్ మనీ అనేది ఎక్స్ట్రాగా క్రియేట్ చేసి ప్రొడక్షన్ అంతే ఉంచడం వల్ల ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది, ద్రవ్యోల్బణం అనేది వస్తుంది. సో దే సజెస్టెడ్ ప్రాపర్ మానిటరీ పాలసీ, దీనికోసం ఒక ప్రాపర్ మానిటరీ పాలసీ అనేది సజెస్ట్ చేశారు. దట్ ఈస్ మనీ సప్లై గురించి, ఇంట్రెస్ట్ రేట్స్ గురించి ఎంత ఉంచాలి, ప్రింటింగ్ ఆఫ్ కరెన్సీస్ ఎంతవరకు కరెన్సీ ప్రింట్ చేయాలి, పబ్లిక్ బారోయింగ్ ఎంతవరకు తీసుకోవాలి, టు చెక్ ద సిచ్యువేషన్స్ ఆఫ్ ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ ఆన్ ద ఎకానమీ. ఇవి ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ అనేది ఎంత ఉంది ఆర్థిక వ్యవస్థ మీద అని చెక్ చేయడానికి ఇవన్నీ పెట్టుకున్నారు. సో మానిటరిస్ట్ రిజెక్టెడ్ ది కైనేసియన్ థియరీ ఆఫ్ ఇన్ఫ్లేషన్. మానిటరిస్ట్ స్కూల్ ఏం చేసింది, కైనేసియన్ థియరీ ఆఫ్ ఇన్ఫ్లేషన్ని కొట్టిపారేసింది, రిజెక్ట్ చేసింది, ఇది కాదు అని చెప్పింది. సో మెషర్స్ టు చెక్ ఇన్ఫ్లేషన్, ఈ ఇన్ఫ్లేషన్ని ఎలా ఆపుతారు, ఏం మెషర్స్ తీసుకుంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఇన్ఫ్లేషన్ని ఆపుతారు. సో ఫ్రమ్ ద అబౌవ్ గివెన్ రీజన్స్ ఫర్ ఇన్ఫ్లేషన్ అండ్ ద మెషర్స్ టు కంట్రోల్ ఇట్, విచ్ ఆఫ్ ద మెషర్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ద వరల్డ్ షుడ్ అప్లై ఇన్ ద పాలసీ మేకింగ్. సో ఈ అబౌవ్ రీజన్స్ తీసుకొని మెషర్స్ టు కంట్రోల్ విచ్ ఆఫ్ ద మెషర్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ద వరల్డ్ షుడ్ అప్లై ఇన్ పాలసీ మేకింగ్ చేయడానికి, పాలసీలు తయారు చేయడానికి గవర్నమెంట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఇన్ఫ్లేషన్ ఆపగలదు. ఇన్ ప్రాక్టీస్ గవర్నమెంట్ అరౌండ్ ద వరల్డ్ డిస్టెన్స్ దెమ్సెల్స్ ఫ్రమ్ దిస్ డిబేట్ హ్యావ్ బీన్ టేకింగ్ recourse to all possible options while controlling inflation. The government
రిసార్ట్ టు ద ఫాలోయింగ్ ఆప్షన్స్ టు చెక్ రైజింగ్ ఇన్ఫ్లేషన్. సో రైజ్ అవుతున్న ఇన్ఫ్లేషన్ ఆపడానికి గవర్నమెంట్ ఇలాంటి మెషర్స్ తీసుకుంటుంది. సో యాజ్ ఎ సప్లై సైడ్ మెషర్, సప్లై సైడ్ నుంచి ఎటువంటి జాగ్రత్త తీసుకుంటుంది అంటే ఉత్పత్తి చేయటం కోసం, పంపిణీ చేయడం కోసం. ద గవర్నమెంట్ మే గో ఫర్ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ విచ్ ఆర్ ఇన్ షార్ట్ సప్లై యాజ్ ఎ షార్ట్ టర్మ్ మెషర్. సో షార్ట్ టర్మ్ మెషర్ కొద్ది కాలం పాటు ఏం చేస్తుందంటే ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ విచ్ ఆర్ ఇన్ షార్ట్ సప్లై, తక్కువగా డిస్ట్రిబ్యూటర్ సప్లై అవుతున్న వస్తువుల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది, అంటే వేరే దేశం నుంచి తెప్పించుకుంటుంది. యాజ్ హ్యాపెండ్ ఇన్ ఇండియా ఇన్ ద కేస్ ఆఫ్ ఆనియన్ అండ్ మీటింగ్ ద బఫర్ స్టాక్ నామ్ ఆఫ్ వీట్. ఇది ఆనియన్ విషయంలో, ఉల్లిపాయల విషయంలో జరిగినట్టుగా, వీట్ స్టాక్ విషయంలో జరిగినట్టు. సో యాజ్ లాంగ్ టర్మ్ మెజర్గా ఏం చేస్తుంది, గవర్నమెంట్స్ గో ఆన్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ టు మ్యాచింగ్ ద లెవెల్ ఆఫ్ డిమాండ్ని మీట్ చేయడానికి కావాల్సినంత ప్రోడక్ట్ మనకు కావాల్సినంత అందుకోసం ఏం చేస్తుంది, ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్, డిస్ట్రిబ్యూషన్, హోర్డింగ్ ఆర్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రైస్ మేనేజ్మెంట్ ఆఫ్ కేటగిరీ. సో స్టోర్ చేసుకోవటం, నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవటం, ఇట్లాంటివన్నీ ఫాలో అయ్యి ప్రైస్ అనేది చెక్ చేసుకుంటుంది. సో ఈ విధంగా సప్లై నుంచి ప్రాబ్లం లేకుండా ఉంటుంది, అంటే డిమాండ్ కావాల్సినంత సప్లై కావాలి కాబట్టి సప్లై నుంచి ప్రాబ్లం లేకుండా ఈ విధంగా గవర్నమెంట్ చూసుకుంటుంది. నెక్స్ట్ కాస్ట్ సైడ్ మెజర్స్. కాస్ట్ని ఎలా తగ్గిస్తుంది గవర్నమెంట్ అంటే ఈ ఇన్ఫ్లేషన్ అనేది రాకుండా కాస్ట్ వైపు నుంచి ఎలా తగ్గిస్తుంది. గవర్నమెంట్ మే ట్రై టు కూల్ డౌన్ ద ప్రైస్ బై కటింగ్ డౌన్ ద ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ గుడ్స్, షోయింగ్ ద ప్రైస్ రైజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ట్యాక్స్ బ్రేక్స్, cuts in the excise and customs duties, as happened in June 2003 in India in case of crude oil and steel. సో కాస్ట్ తగ్గించేలా ఎలా చేస్తుంది, కాస్ట్ వైపు పెరగకుండా ఎలా చూసుకుంటుందంటే కూల్ డౌన్ ద ప్రైస్ బై కటింగ్ డౌన్ ద ప్రొడక్షన్ కాస్ట్ని తగ్గిస్తుంది. అంటే వీళ్ళకి ట్యాక్స్లు విత్ ద హెల్ప్ ఆఫ్ ట్యాక్స్ బ్రేక్స్, ఎక్సైజ్ కస్టమ్స్ డ్యూటీస్ దగ్గర రా మెటీరియల్స్ కోసం ట్యాక్స్లు తగ్గించి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించి తద్వారా కాస్టులు తగ్గేలా చేస్తుంది. ధరలు తగ్గితే ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ కూడా రైజ్ అవుతుంటే ఆగుతుంది. సో జూన్ 2003లో క్రూడ్ ఆయిల్ అండ్ స్టీల్ విషయంలో జరిగినప్పుడు కూడా ఇలా తగ్గించారనమాట. సో దిస్ హెల్ప్స్ ఏ షార్ట్ టర్మ్ మెజర్, ఇది ఒక షార్ట్ టర్మ్ మెజర్ మాత్రమే. ఇన్ ద లాంగ్ టర్మ్ బెటర్ ప్రొడక్షన్ ప్రాసెస్, టెక్నాలజీస్, ఇన్నోవేషన్స్ ఎక్సెట్రా are helpful. Increasing the income of the people is the monetary measure to avoid the heat of such inflation. సో లాంగ్ టర్మ్లో ఏంటంటే రేట్లు తగ్గించాము, మన దగ్గర లేదు కాబట్టి రా మెటీరియల్స్ ఇవన్నీ బయట నుంచి తెప్పించుకోవాలి కాబట్టి రేట్లు పెరిగిపోయినాయి అని రేట్లు తగ్గించాం. లాంగ్ టర్మ్లో ఏం చేస్తాం, బెటర్ ప్రొడక్షన్ ప్రాసెసెస్ నేర్చుకుంటాం, టెక్నాలజీని డెవలప్ చేసుకుంటాం. సో ఇలా చేయటం వల్ల లాంగ్ టర్మ్లో కూడా కాస్ట్ సైడ్ మెజర్స్ అనేవి తగ్గుతాయి. కాస్ట్ సైడ్లో కూడా మనకి ఇన్ఫ్లేషన్ అనేది తగ్గించుకుంటాం. సో ఇంకా ఒకటి ఏంటంటే ఇన్కమ్ ఆఫ్ పీపుల్, డబ్బులు మనకి జనాలకి ఇన్కమ్ అనేది పెరుగుతుండే కొంది కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా వీళ్ళకి పెద్ద ఇబ్బందిగా ఏమనిపించదు కాబట్టి అప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ వచ్చినట్టు ఉండదు. సో పీపుల్ యొక్క ఇన్కమ్ని కూడా పెంచుతారు. నెక్స్ట్ ద గవర్నమెంట్ మే టేక్ రికోర్స్ టు టైటర్ మానిటరీ పాలసీ టు కూల్ డౌన్ ఎదర్ ద డిమాండ్ పుల్ ఆర్ ద కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్స్. ఇంకా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మానిటరీ పాలసీని టైట్ చేస్తుంది. ఏ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అయినా తగ్గించగలదు, ఆర్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అయినా తగ్గించగలదు. సో దిస్ ఈజ్ బేసికలీ ఇంటెండెడ్ టు కట్ డౌన్ ద మనీ సప్లై ఇన్ ద ఎకానమీ బై సైఫరింగ్ అవుట్ ద ఎక్స్ట్రా మనీ. ఇది ఎందుకంటే ఎలా దేనికోసం అంటే దీని ఉద్దేశం ఏంటంటే మనీ సప్లైని తగ్గించడం, ఎక్స్ట్రా మనీని క్రియేట్ చేయడం ఆపి మనీ సప్లై తగ్గించడం. ఎలా, ఆర్బీఐ ఇంక్రీజెస్ ద క్యాష్ రిజర్వ్ రేషియో ఆఫ్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. ఆర్బీఐ ఏం చేస్తుందంటే సిఆర్ఆర్ని పెంచుతుంది, క్యాష్ రిజర్వ్ రేషియోని పెంచుతుంది. ఆర్బీఐ పెంచినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా బ్యాంకులో కూడా అంటే క్యాష్ రిజర్వ్ రేషియోని పెంచినప్పుడు బ్యాంకులో కూడా పెరుగుతుంది కదా. బై మేకింగ్ ద మనీ కాస్ట్లియర్, ఆర్బీఐ ఇంక్రీజెస్ ద బ్యాంక్ రేట్ ఆర్ రెపో రేట్ ఇన్ ఇండియా. సో ఆర్బీఐ ఏం చేస్తుంది, క్యాష్ రిజర్వ్ రేషియో పెంచుతుంది. అంటే మీ దగ్గర ఎక్కువ ఉంచుకోవాలి, ఇంత ఉంచుకోవాలి అనే దాన్ని బట్టి క్యాష్ రిజర్వ్ రేషియో ఉంటుందన్నమాట. మీ దగ్గర ఎక్కువ ఉండాలి, ఇప్పుడు బ్యాంకులో ఇంత డబ్బులన్నీ ఉండాలి అని పెట్టినప్పుడు దానిలో నుంచి డబ్బులు తీయలేరు. సో దాన్ని పెంచుతుంది, ఉండాల్సిన కెపాసిటీని పెంచుతుంది. అండ్ ఇంట్రెస్ట్ రేట్లు కూడా పెంచుతుంది, రెపో రేట్, రివర్స్ రెపో రేట్. సో ఆ బ్యాంకులకి ఆర్బీఐ నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్కి వచ్చినప్పుడు మనకి ఇంకా ఎక్కువకి ఇస్తారు కాబట్టి రెపో రేట్ అనేది పెరుగుతుంది. కాబట్టి
అందరూ తొందరగా వెళ్ళి డబ్బులు తీసుకోరు. సో దిస్ ఈజ్ ఎ షార్ట్ టర్మ్ మెజర్, కొంతకాలం వరకే. లాంగ్ టర్మ్ ద బెస్ట్ వే టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్షన్ ప్రాక్టీసెస్. లాంగ్ టర్మ్లో ఏంటంటే బెస్ట్ ప్రొడక్షన్ ప్రాక్టీసెస్తో మంచి టెక్నాలజీని తీసుకొని మనం మన ఉత్పత్తి అనేదాన్ని పెంచుకోవాలి. Next, again this measure does not work in the price is taking in terms of everyday use such as salt, onion, wheat, because nobody purchases such goods by borrowing from the banks. కానీ ఇటువంటి ఆర్బీఐ క్యాష్ రిజర్వ్ రేషియో పెంచడం ఒకటి, బ్యాంక్ రేట్లు పెంచడం ఒకటి, ఇట్లాంటివన్నీ కూడా డైలీ మనం ఎవ్రీడే యూజ్ చేసుకునే వస్తువుల్లో కుదరదు అనమాట. ఎందుకంటే ఎవరు కూడా బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకొని ఉల్లిపాయలు కొనుక్కోరు కదా. సో ఆ విధంగా ఈ మెజర్ అనేది డైలీ వస్తువులకి పనికిరాదు. సో దీస్ మెజర్స్ హెల్ప్ ఇఫ్ ద ప్రైజెస్ ఆర్ రైజింగ్ డ్యూ టు ఎక్స్ట్రా డిమాండ్ ఆఫ్ సిమెంట్, ఐరన్, స్టీల్. సో ఇలాంటి మెజర్స్ అనేవి ప్రైజెస్ అనేవి సిమెంట్కి, ఐరన్కి, స్టీల్కి ఇట్లాంటి రా మెటీరియల్స్ విషయంలో అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.